వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఆదివారం కనిపించిన చిరుతపులి సోమవారం కూడా అదే ప్రాంతంలో కనిపించిందని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయిల్ ఫామ్ తోటలు, పంట చేనుల్లో కాలిముద్రలు, ఇతర ఆనవాళ్ల కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గాలింపు చర్యల్లో అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీట్ అధికారులు, స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. గాలింపు చర్యల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. చిరుతపులి మళ్లీ వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత కనిపిస్తేనే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. గాలింపు చర్యల్లో అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీట్ అధికారులు, స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఉదయం మాకు అందిన సమాచారం ప్రకారం 5 గంటలకు వచ్చిన సమాచారం ప్రకారం మేము ఖానాపూర్ నుంచి కొత్తూరు వెళ్ళే దారిలో చిరుత పులిలాగా సంచరిస్తున్నట్టు మాకు సమాచారం అందడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఈ ఏరియాలో సంచరిస్తుండగా అడుగుజాడలు అవుపించాయి. సో దాన్ని మేము ఏది కన్ఫర్మ్ చేయలేకపోయినాం. అందులోనే ఈ కొత్తూరులో ఉన్న ఒక మిల్లు దగ్గర సీసీ ఫుటేజ్ కెమెరా ట్రాపింగ్ లో చూసాము. మేము అది చిరుతపులిగా కన్ఫర్మ్ చేశాము. ఇది 2 hours అడవిలోకి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. మార్నింగ్ 5-5:30 ప్రాంతంలో అంటే ఆల్రెడీ అడవిలో వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకైనా మంచిది ఈ దగ్గరపాటులో ఉన్న గ్రామ పంచాయతీ కొత్తూరు, రంగాపూరు, మన్బోత్లగడ్డ, బుధరావుపేట ఈ గ్రామస్తులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకైనా మంచిది సాయంత్రం వేళల్లో త్వరగా ఇంటికి వచ్చేటట్టు మన ప్రజలు ఇంటికి వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సునీత, వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలో ఉన్నటువంటి ఖానాపూర్ ఈ మండల కేంద్రాలు మాత్రం చిరుతపులి తిరుగుతున్నట్ల నేపథ్యంలో మాత్రం ఇటు ఫారెస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతం, అదేవిధంగా ఎక్కడైతే తిరిగిందో ఆయా పంట పొలాల్లో మాత్రం వాటి చిరుత ఆనవాళ్లు గుర్తించేందుకైతే కూడా వారు గత 2 రోజుల నుంచి ఆయా పాదముద్రలు, అదేవిధంగా చిరుత ఎక్కడెక్కడ తిరుగుతుందో దాంతో కూడా పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా గత 2 రోజుల క్రితం మాత్రం నర్సంపేట ఖానాపురం పరిధిలో ఉన్నటువంటి ఒక ఆయిల్ ఫామ్ తోట ఉంటుంది. ఆ తోటలో ఒక పనిచేసినటువంటి వ్యక్తి అందులో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఉదయం సమయంలో మాత్రం ఒక్కసారిగా పులి కనిపించినట్టుగా వార్త బయటకైతే వచ్చింది. వచ్చిన క్రమంలో అది కాస్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత వెంటనే కూడా ఇది పులిగా భావించినటువంటి నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి ఒక రైస్ మిల్ ఉంటుంది. రైస్ మిల్ సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ లో మాత్రం గుర్తించడం జరిగింది. అది పులి కాదు, అది చిరుత పులిగా అయితే కూడా ఇటు ఫారెస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి సిబ్బంది అయితే దాన్ని అయితే గుర్తించారు. గుర్తించినటువంటి క్రమంలో గత 2 రోజుల నుంచి కూడా చిరుతపులి ఏ ప్రాంతంలో తిరుగుతుంది, అటవీ ప్రాంతంలోనే ఉన్నదా లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళిందని దానిపై కూడా ఆయా పాదముద్రలు, అదేవిధంగా దాని వయస్సు ఎంత దానిపై నిర్ధారించేందుకు ఇటు అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులు గాలింపు చర్య అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ముఖ్యంగా ఇటు నర్సంపేట పరిధికి సంబంధించిన ఖానాపూర్ మండల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రం చిరుతపులి మాత్రం దాదాపుగా ఒక రోజుకు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం వరకైతే ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిందా లేక ఇదే ప్రాంతాల్లో సంచరిస్తుందా దానిపై కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో దానికి సంబంధించినటువంటి పాదముద్రలు కొన్ని అయితే కనిపించాయి. కనిపించిన క్రమంలో అది అక్కడే ఉంటుందా, ఇతర ప్రాంతాలకు వెళ్ళిందా దానిపై కూడా ఇంకా ఆరాధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులు మాత్రం అప్రమత్తం చేస్తున్నారు. ఏతో కూడా పంట చేనులకు వెళ్లేటువంటి రైతులైతేనే ఇతర కూలీ కూడా వెళ్లేటువంటి క్రమంలో మాత్రం రాత్రి సమయం వరకు ఎవరు కూడా ఉండకూడదు. ఉదయం తర్వాతకి మాత్రమే పంట చేలకైతే వెళ్ళాలి. వెళ్ళినట్టు క్రమంలో మాత్రం గుంపులుగా మాత్రమే వెళ్ళాలి. ఒంటరిగా ఎవరు ప్రయాణించొద్దని చెప్తున్నారు. ఈ క్రమంలో ఒకవేళ పులి తారసపడితే మాత్రం ఇటు వెనక్కి తిరిగి చూడకుండా కూడా అక్కడే ఉండుతూ ఇక్కడ వివిధ శబ్దాలు చేయాలంటూ కూడా కొన్ని సూచనలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైనా కూడా చిరుతపులి కనిపిస్తే మాత్రం ఇటు ఫారెస్ట్ శాఖ సంబంధించిన అధికారులకు కూడా సమాచారం అందించాలంటూ కూడా వారు పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అనుష. అయితే శ్రీకాంత్, ఇప్పుడు ఈ ఘటన పైన అటు గ్రామస్తులు ఏమంటున్నారు? ఇప్పటి వరకు ఏమైనా ఆస్తి నష్టం కానీ ఏదైనా ప్రాణ నష్టం కానీ జరిగిందా ఈ పులి వల్ల? ప్రస్తుతానికి మాత్రం ఆ చిరుత పులి మాత్రం ఇక్కడ సంచారం మాత్రం కలకలంగా మారిన నేపథ్యంలో ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా మాత్రం ఇటు వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి రైతులు, కూలీలు మాత్రం నిత్యం అడవిలోకి వెళ్తారు. కాబట్టి వెళ్లేటువంటి క్రమంలో పులి తమపై దాడి చేస్తుందని ఒక
భయం మాత్రం ప్రజల్లో భయాందోళన కూడా కల్పిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో అటవీ శాఖ సంబంధించిన అధికారులు మాత్రం వారిని అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా భయాందోళన గురి కావద్దని, చిరుతపులి సంచారం ఉంటే మాత్రం తమకు వెంటనే సమాచారం అందించాలి, అందిస్తే మాత్రం వెంటనే వచ్చి చిరుతపులిని పట్టుకుంటామంటూ కూడా వారు ప్రజలకు తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ముఖ్యంగా ఇటు రైతులైతే మాత్రం గుంపులుగా వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళకూడదు. అదేవిధంగా రాత్రి సమయం వరకు ఉండకుండా సాయంత్రం సమయంలో మాత్రం ఇంటికి చేరుకోవాలంటూ కూడా కొన్ని సూచనలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం చిరుత ఇక్కడ తిరగడం అనేది జరుగుతుంది, కానీ ఇప్పటివరకైతే ఎలాంటి ప్రాణ నష్టం అయితే వాటిలో లేదని చెప్పొచ్చు. ఒకవేళ ఇక్కడే ఉన్నదా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళిందా దాంతో ఇంకా సమాచారం రావాల్సి ఉంది అనుష. అయితే ఈ పులి ఎక్కడి నుంచి వచ్చిందన్న దాని గురించి అటవీ శాఖ అధికారులు ఏమైనా చెప్పారా? అండ్ దాన్ని బంధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ట్రాప్ కెమెరాలు కానీ, బోన్ల ఏర్పాటు కానీ, వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలం నుంచి కూడా ఇటు చిరుతపులి తిరగడం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. గత 2-3 రోజుల క్రితం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటు కరకగూడెం అదేవిధంగా గుబ్బల మంగమ్మ ప్రాంతాల్లో కూడా పులి తిరిగినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ తిరిగినటువంటి పులి ఇదే ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళిందా లేక అక్కడ ప్రాంతం నుంచే ఇక్కడ వచ్చిందా మాత్రం దానిపై ఏతుందో అటవీ శాఖ అధికారులు మాత్రం దానిపై కూడా పూర్తి వివరాలు అయితే దానిపై కూడా నిమగ్నం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ చిరుతపులి వస్తే మాత్రం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా పట్టుకోవడానికి కూడా పూర్తిగా నిమగ్నం అయ్యారు. ఆయా ప్రాంతానికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతం ఉంటుంది, ఇటు నర్సంపేట పరిసర ప్రాంతం, అదేవిధంగా పెద్దగూడూరు, మైబాద్ అటవీ ప్రాంతాలుగా ఉంటాయి. కాబట్టి సంబంధించినటువంటి ఇప్పటికే డిఎఫ్ఓలు మాత్రం దీనిపై నిమగ్నం అయ్యారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఇటువైపు వస్తే మాత్రం ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఒకవేళ ఇటువైపు కూడా తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తే మాత్రం ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు అయితే మిగతా సంబంధించినటువంటి బీట్ అధికారులు అదేవిధంగా స్పెషల్ గా ఉన్నటువంటి ఒక స్ట్రైక్ ఫోర్స్ అంటూ ఉంటుంది. కేవలం ఇది ఉన్నటువంటి ఇట్లాంటి సమయంలో మాత్రం ఏదైనా అడవికి సంబంధించినటువంటి జంతువులు మాత్రం ఇట్లా బయటకు వచ్చినటువంటి క్రమంలో వారిని పట్టుకునేందుకు మాత్రం ఒక స్పెషల్ టీం ఉంటుంది. ఈ సిబ్బంది కూడా ఇప్పటికే నిమగ్నం అయ్యారు. ఆయా సంబంధించినటువంటి బోన్స్ ఏర్పాటు చేసి అక్కడ సిబ్బంది కూడా అక్కడ నిమగ్నం అయ్యి ఆయా సంబంధించినటువంటి పులిని పట్టుకునేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం పులి ఎక్కడ ఉందని దాంట్లో కూడా ఆరాధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అనుష. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. విలేజెస్